విక్రమార్క గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాణ్యమైన కరెంటును అందివ్వడానికి లో వోల్టేజ్ సమస్యలు తీర్చడానికి చేపట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా వేముల నియోజకవర్గంలో ఈ 3 మండలాలు కలుపుకుంటే 12 ప్రాంతాల్లో కూడా సబ్ స్టేషన్లు వారు అడగగానే లో వోల్టేజ్ సమస్య ఉందంటే ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆ అంశంలో కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి చెంతన ఉన్నాం, పాదాల చెంతన నా నియోజకవర్గం రాజన్న పాదాల చెంతన నా నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోనున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మణ్ కుమార్ గారు కూడా అప్పుడు విప్పు ఉండ్రి వారి సహకారం అందరి గౌరవ ఎమ్మెల్యే సహకారం తీసుకొని బట్టి విక్రమార్క గారిని మొదటిసారి కలిసినప్పుడు 50 కోట్లు 2023-24 బడ్జెట్లో పెట్టడం, 2024-25 బడ్జెట్ కూడా 100 కోట్లు పెడితే ఈరోజు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మనం 3 రోజుల క్రితం సమ్మక్క సారలమ్మ సమస్య అభివృద్ధిని కూడా భక్తులకు ప్రజలకు అంకితం చేసినట్టే త్వరలోనే వేల రాజన్న ఆలయ అభివృద్ధి సంబంధించిన పనులన్నీ పూర్తి అయ్యే క్రమంలో వారి సహకారం సంపూర్ణంగా ఉండాలని చెప్పి ఈ వేదిక ద్వారా బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు తుమ్మల నాగేశ్వర గారిని కూడా కోరుతూ మాకు సహకారం మా నియోజకవర్గానికి అందిస్తున్న సందర్భంలో ఈ వేదిక ద్వారా మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. నమస్కారాలు అందరికీ. వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంగనభట్ల దినేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా గౌరవ మంత్రివర్యుల యొక్క సూచనతో అదేవిధంగా శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల వయోవృద్ధుల ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ బాధ్యుల వారిని మాట్లాడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. గౌరవనీయుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి వర్యులు, నాకెప్పుడు కష్టాల్లో నాకు అండగా ఉన్నటువంటి మా అన్న ఆ రోజు పాదయాత్రలో ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రాన్ని దర్శించుకొని తిరిగి ప్రభుత్వంలో ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపట ప్రజలు ఆశీర్వదించిన ఈరోజు ప్రభుత్వ 2 సంవత్సరాల తర్వాత ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట అమలు పరిచే భాగంలో ఈరోజు సుమారు 265 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఉప ముఖ్యమంత్రులు పెద్దలు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అగ్రికల్చర్ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పెద్దలు మా అన్న పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు గారు, అదేవిధంగా మా చిన్ననాటి మిత్రుడు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా మిత్రుడు మొన్నటి వరకు పక్కన కూర్చొని ప్రభుత్వ విప్పుగా మన అన్ని విధాల ఇక వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన మా కార్పొరేషన్ చైర్మన్ గారు మా బిల్ల నాయక్ గారు, తిరుపతి గారు, వేదికపై ఉన్నటువంటి చాలామంది వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా అన్న 2009 నుంచి అన్న నా ఇంట గెలిచిన ఓడిన లక్ష్మణ్ కుమార్ అన్న ఎమ్మెల్యేని చేయాలని చెప్పి కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి వాళ్ళ సమయాన్ని పక్కకు పెట్టి ఆ రోజు 2014 నుంచి 18 మాట్లాడినా వారిని ఎదిరించి ఈ రోజు ఇక్కడ ముందు కూర్చున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చేతులు జోడించి ప్రభుత్వం పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్న ఇదే ముఖ్యంగా రాజకీయంగా ఒక నాయకుడికి ఓడిపోయిన తర్వాత అనేక అవమానాలు భరిస్తాం. 2009లో 1100 ఓటుతో ఓడిపోయారన్నా, 2014లో మీకు తెలుసు, 2018లో ఓడినాక గెలిచినాక మళ్ళీ ఓడగొట్టిందని పంపించిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొన్న జరిగిన ఎన్నికల వరకు నా కష్టమైన సుఖమైన ఎదుటి వాళ్ళు అధికారంలో ఉండి మా మీద ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టినా
149 గ్రామ ప్రజల యొక్క కష్టాల లోపల ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుని జిల్లా అధ్యక్షునిగా నేను కానీ ఇక్కడ వేదిక పడినటువంటి చాలా మంది మా మిత్రులు నా కష్ట సుఖాల లోపల దినేష్ గారు కానీ మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారు కానీ బయల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గారు కానీ ఎదుటి వాళ్ళు లక్ష్మణ్ కుమార్ తోనిగా కాంగ్రెస్ పార్టీతోని ఏమైతుంది మూడోసారి ముచ్చటగా మేమే అని చెప్పి మాట్లాడినా కూడా లెక్క చేయకుండా నాకు అండగా ఉన్నటువంటి మా కార్యకర్తల ముందు చెప్తున్నా ఈరోజు ధర్మపురి లక్ష్మణ ఆశీస్సులతోని ధర్మపుర ప్రజల అభిమానంతో సుమారు 265 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు చాలా సీనియర్ మంత్రి గారు వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం అనేది మా ధర్మపురం ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ నేను ఒక విషయం ముఖ్యమైన విషయం చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక దగ్గరే చదువుకోవాలని యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్న సుమారు 200 కోట్ల రూపాయలతోని నేరేళ్ల గ్రామ పంచాయతీ శివారులో 25 ఎకరాల లోపల సుమారు 200 కోట్ల రూపాయలతో ఈరోజు మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామన్నా అదేవిధంగా ఇక్కడ డిగ్రీ కళాశాల ఎన్నో సంవత్సరాలకెళ్ళి మేమే రాజులం మేమే మంత్రులం మాకు ఇక్కడ ఎదురులేడు ముచ్చటగా మూడోసారి మేమే ప్రభుత్వం అన్న పెద్దలు ఏ రోజు కూడా ఈ ప్రాంత ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోలేదట ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే లక్ష్మణ్ కుమార్ నీకు డిగ్రీ కళాశాల లేదా అంటే అన్న ఇక్కడ ఇంటర్మీడియట్ చదివినాక మా పిల్లలకు డిగ్రీ కళాశాల లేదు తప్పకుండా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలంటే చెప్పిన వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి 10 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన డిప్యూటీ సీఎం గారు మంత్రి గారి చేతుల మీదుగా చేసుకున్న విషయంలో మా మిత్రులందరూ కూడా మనం చేస్తున్నా ధర్మపురి ప్రజలు మనం చేస్తున్నా అదేవిధంగా పబ్లిక్ హెల్త్కి సంబంధించిన సుమారు 24 కోట్ల రూపాయలతో ఏదైతే అమృత్ స్కీమ్ కింద కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామన్నా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిఎఫ్ఐడిసి ద్వారా సుమారు 17 కోట్ల రూపాయలతో ఇక్కడ మేము శంకుస్థాపన చేసుకున్నామన్నా అదేవిధంగా విద్యుత్ శాఖ ద్వారా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి అనేక ఎస్టీ కాలనీ బీసీ కాలనీ లోపల గ్రామాల లోపల కరెంటు వైర్లు కిందుకున్నాయి స్తంభాలు కిందుకున్నాయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏ రోజు పట్టించుకోలేదన్నా ఒక్క మాట డిప్యూటీ సీఎం గారికి ఒక కాగితం ఇవ్వగానే 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఆ యొక్క ఫోర్స్ వైర్లు షిఫ్టింగ్ చేసి ఈరోజు మిమ్మల్ని పోయిన మున్సిపల్ ఎన్నికల లోపల మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ధర్మపురి మున్సిపాలిటీ లోపల మాకు సమానంగా మాకు ప్రజలు గెలిపించిందన్న వారి కులం వారి యొక్క రుణం తీసుకోవడానికి లక్ష్మణ్ కుమార్గా వారి అన్నగా వారి యొక్క కుటుంబ సభ్యుడిగా అన్న సుమారు 2 కోట్ల రూపాయలతో అన్ని కుల సంఘాలకు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షల చొప్పున సుమారు 2 కోట్ల రూపాయల యొక్క శిలా ప్రకటన కూడా మీ చేతులు మేలు చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వివిధ వర్గాల మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం ఈరోజు పెద్ద ఎత్తున మా మహిళా సోదరిమణులు ఈ ప్రభుత్వం మహిళా సోదరులను కోటేశ్వరులు చేయాలని కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయాలని చెప్పి సుమారు 1,50 లక్షల వడ్డీలో రుణాలు కూడా ఈరోజు మీ చేతుల్లో చెక్ ఇప్పేయడం జరుగుతుందమ్మా అదేవిధంగా ఈరోజు ఇదే అన్నదాతకు ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ చేతుల మీదుగా ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఏదైతే రైతుల అర్హత ఉన్న వారికి సుమారు 59 మంది రైతులకు ఈరోజు వారికి వ్యవసాయ పరంగా పరికరాలు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా నేను మనం చేసుకుంటున్నామ్మా ఈరోజు ఇన్ని విధాల ఈ మేలు చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లక్ష్మణ్ కుమార్ అన్నగా ఓడినా గెలిచినా ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకటే జెండా నమ్ముకొని ఒకటే పార్టీని నమ్ముకొని ఇక్కడ కార్యకర్తలు నమ్ముకొని ఇక్కడ ప్రజలు నమ్ముకొని ఆ దేవుని నమ్ముకొని ఈరోజు నేను ముందు మాట్లాడుతున్నా ఏదైతే మిగిలిపోయినటువంటి 3 అంశాలున్నాయన్నా ఒకటైతే మా ప్రాంతానికి 9 గంటల తర్వాత బస్ రాదన్న బస్ డిపో లేదు ఇక్కడ ఇంత పెద్ద ధర్మపురి ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ లేదన్నా ఈ ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల లేదు ఏదైతే ప్రజలకు ఎన్నికల లోపల ఇచ్చిన వాగ్దానం లోపల 5 వాగ్దానాల లోపల 3 వాగ్దానాలు కంప్లీట్ చేసిన మీ అందరి దయతో అన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి నేతృత్వం లోపల
పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మీ అందరి సహకారంతో అన్న ఈరోజు ఇక డిగ్రీ కళాశాల తీసుకొచ్చిన, పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చిన, అదేవిధంగా పవిత్రమైన గోదావరి తీరాన ఎంతో మంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రభుత్వం హారతులు ఇస్తారు, గంగా హారతులు ఇస్తారు, పవిత్ర హారతులు ఇస్తారు తప్ప ఆ పవిత్రమైన గోదావరిని పట్టించుకోలే అన్న. నేను ఒక మాట అడగగానే అన్నావు లక్ష్మణ్ కుమార్ సివరేజ్ సంబంధించిన డబ్బులు ఈరోజు నేరుగా ఇవ్వాలంటే కష్టమని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అంటే నేను ఒక మాట రిక్వెస్ట్ చేసిన, అన్న ధర్మపురి ప్రజల యొక్క గుండె అన్న, ఇక్కడ ప్రజల యొక్క పవిత్రమైన గోదావరి తీరాన పోతాయి, కలుషితమైన వాటర్ కలుస్తుంది. మరి ఆ కలుషితమైన వాటర్ను తిరిగి పుష్కరాలు వచ్చిన సందర్భంలో ప్రత్యేకమైన శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయకపోతే నేను ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలని తప్పదా అన్నాడు. ముఖ్యమంత్రి గారిని కూడా పోయి నేరుగా రిక్వెస్ట్ చేసిన, ఏదైతే మేడారం జాతరప్పుడు చెప్పిన ముఖ్యమంత్రి గారు అన్నాడు మీ ఆర్థిక శాఖ మంత్రి మీ అన్నాడు కదా నేను చెప్తున్నా అన్నాడన్న. ఆ ఒక్క మాట కోసం ఈరోజు 24 కోట్ల రూపాయల ఏదైతే సివరేజ్ ప్లాంట్ ఏదైతే జీవో ఇచ్చి రోజు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామన్నా. ఈరోజు అదేవిధంగా ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట లోపల రోజు మొన్న జరిగిన 149 గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల 105 మంది సర్పంచులు ఇక్కడ ప్రజలు మద్దతు ఇచ్చి ఆశీర్వదించి లక్ష్మణ్ కుమార్ మా అన్న మాకున్నాడు, మా అన్న సామాన్య కార్యకర్తలు కానీ ఓడినా గెలిచిన మా అన్న మా మధ్యలో 105 మంది సర్పంచులు ఈ ధర్మపురి ప్రజలు గెలిపించి ఆశీర్వదించినటువంటి సందర్భం లోపల నేను ఎక్కువ మాట్లాడకుండా ముఖ్యమైన 3 విషయాలు చెప్తాను. దయచేసి మా మిత్రులందరూ కూడా అన్న ఎన్నో విధాల అనుభవాలు ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చి నిలబడ్డామన్నా. ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చిన విషయాన్ని మర్చిపోకుండా నిత్యం ప్రజల మధ్యలో ఉండి నేను గెలిచి ప్రజలు ఆశీర్వదించిన తెల్లారి నుంచి ధర్మపురి నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నేను ఉంటున్నా తప్ప నేను ఎక్కడికి పోతలేనన్నా. మంత్రిగా మీరు అవకాశం ఇచ్చినప్పుడు మంత్రిగా నా బాధ్యత నిర్వహించడానికి హైదరాబాద్ పోతున్నా తప్ప నిత్యము ఏ కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మీ అన్న లక్ష్మణ్ కుమార్ అందుబాటులో ఉండే విధంగా ఏ కార్యకర్త ఏ ప్రజలు నేరుగా వచ్చి కలిసే విధంగా మీకు అందుబాటులో ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఉంటాడు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అదేవిధంగా పెద్దలకు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మా అన్నకు చెప్పి ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నా. సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా డిజబుల్ శాఖ మంత్రిగా అన్న ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మా ప్రాంతానికి సంబంధించినటువంటి 90% లిఫ్ట్లపై ఆధారపడి రైతాంగం అన్న. రైతులంతా లిఫ్ట్లపై ఆధారపడతారు. అప్పుడప్పుడు కరెంటు పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. కరెంటు తీవ్రంగా ఇబ్బందులు అయినప్పుడు కరెంటు పనికి అధికారులతో తక్షణమే చెప్పాలంటే అది సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా నిధులకు అనుగుణంగా రావాలంటే ఇబ్బంది అవుతుందన్న. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మాకు కరెంటుకు సంబంధించిన డివిజన్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ డివిజన్ లేదన్నా జగితాల డివిజనే మా డివిజన్ కాబట్టి మా సీఎం డిప్యూటీ వరుణ్ రెడ్డి గారు వచ్చారు. మరి వారు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. మా ముఖ్యమంత్రి గారు చెప్పగానే నాకు 4 కోట్లు ఇచ్చినారు. వారికి రెవెన్యూ డివిజన్ విషయంలో మా డిప్యూటీ సీఎం గారికి సీఎం డిప్యూటీ గారికి దృష్టి కూడా తీసుకుంటున్నా. రెవెన్యూ ఏదైతే కరెంటుకు సంబంధించిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా 33/11 కేవీ సబ్స్టేషన్ బూరుగుపల్ల కాడ ఏర్పాటు చేయాలని అదేవిధంగా వెలుగుమట్ల కాడ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా మన ప్రాంత రైతాంగానికి 90% 90% రైతు ఆధారిత కుటుంబాలకు రైతు రేటు రాజ్యం లేనటువంటి ఈ ప్రాంతంలో గోదావరి తీరాన్ని ఉన్నటువంటి ఈ కరెంటు కొరత లేకుండా 2 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి అదేవిధంగా ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ డీలను అంటే డి స్థాయి అధికారిని ఇక్కడ ఒక 2 ఏఈలను బుగ్గారం మండలానికి వేయని నేరల ప్రాంతానికి వేయని వీరు ఇచ్చినట్టయితే అన్న 100% మా ప్రాంతానికి కరెంటుకి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాను విషయాన్ని ఈ సంపాదనగా మనవి చేసుకుంటూ మరొకసారి మా మిత్రులందరూ కూడా అన్న చివరి గారు ఒకటి మీ ఎనర్జీ శాఖ మార్చులున్నారు, కరెంట్ శాఖ మార్చులు అన్న, ఆర్థిక మార్చులు అన్న ఒకటన్నా 4 కోట్ల రూపాయలు ఇచ్చి 149 గ్రామాల్లో 70 గ్రామాలు లూజ్ వైల్ షిఫ్ట్ వైల్ కంప్లీట్ చేసుకున్నా. ఇంకొక 6 కోట్లు ఇస్తే 90 గ్రామాలు అయిపోతాయి అన్నట్టు అన్నాడు. ఒక్కసారి అందరూ సపోర్ట్ అందరూ సపోర్ట్ కొట్టు అన్న. 6 కోట్ల 40 లక్షలు ఇస్తే మొత్తం కరెంటు సంబంధించిన సమస్యలు మా ధర్మపురి రూరల్ కాన్ఫరెన్స్ లా లక్ష్మణ్ కుమార్ మా తమ్ముడు 6 కోట్ల 40 లక్షల రూపాయలు ఇస్తే కరెంటు బాధ్యతలు కూడా తొలగిపోతాయి అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఎవరైతే మా తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్దలు ఎప్పటి నుంచో సుదీర్ఘ రాజకీయంగా అనుభవం ఉన్నవారు వారంటే మాకు చాలా గౌరవము భయం. నిఖచ్చిగా నిజాయితీగా మాట్లాడతాడు సార్. ఒక్కటి ఇక్కడ 90% ఆధారితమైనటువంటి మా రైతులకు ఒక 3 సింగిల్ విండో సొసైటీ కొత్తగా ఏర్పాటు చేయాలన్న. బుగ్గారం సింగిల్ విండో సొసైటీ, దేవూరు సింగిల్ విండో సొసైటీ, దొంగతుర్తి సింగిల్ విండో సొసైటీ, అదేవిధంగా
పాతగూడెం గారు సూరారం గారి ఈ మూక 3 కొత్త సొసైటీ ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా అవకాశం నిబంధనకు అనుగుణంగా ఉంటే తప్ప మీరు చేయరు కాబట్టి నిబంధనకు అనుగుణంగానే చేయాలని చెప్పేసి మా మంత్రి గారిని ఈ సందర్భంగా ప్రాధాన్యపడుతూ మరొక్కసారి ఈ యొక్క ప్రాంత ప్రజల పక్షాన మా ధర్మపురి మా సోదరులు మా అన్నలు మా తమ్ముళ్ళు మా చెల్లెలు మా అక్కలు మీ లక్ష్మణ్ కుమార్ అన్న ప్రాణం ఉన్నంత వరకు ధర్మపురిలో ఉంటాడు. ఏ మా కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎలాంటి ఎవరికి ఏది వచ్చినా పార్టీలకు అతీతంగా ఏ వర్గానికైనా కూడా కష్టంగా నిలబడినటువంటి ఈరోజు సామాన్యమైన కార్యకర్తలు రాష్ట్ర క్యాబినెట్లో మీ పక్కన కూర్చుండే అధికారం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ శ్రీధర్ గారు, శ్రీధర్ బాబు లాంటి గొప్ప నాయకులు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు మా లక్ష్మణ్ కుమార్ బాగా పనిచేస్తున్న విధంగా పనిచేస్తే తప్ప అన్న ఎక్కడ కూడా తప్పు చేయాలన్న విషయాన్ని కూడా సౌమ్యంగా మనవి చేసుకుంటూ నేను ఒక్క మాట అడిగిన వెంటనే ఎంత సమయము ఇబ్బంది ఉన్నా కూడా లక్ష్మణ్ కుమార్ని ఆదిలాబాద్ పోతున్నా తప్పకుండా దగ్గరికి వచ్చి ఉదయం टीवी పెట్టి Welcome to CJ English. This is Naresh Kumar. Let's watch the headlines. Andhra Pradesh aims for massive 10 lakh crore green energy investments. Hyderabad accident near Arkipuram flyover kills child, injures mother. Sunita Williams ends 27 years NASA career with historic achievements. BJP President Nitin Nabin leads national meeting on strategy and campaigns. Telangana Deputy Chief Minister Batti Vikramarka live in Jagitala. It's also live. ఉండే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజకీయ కలాపాలతో పాటు మీ అందరి యొక్క సహచర్యం మీ అందరితోటి కలిసి ఈ జిల్లాలో పనిచేసేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా. ఈనాడు అడ్లూరి గారు ఆర్థిక మంత్రి గారు ఇబ్బంది అంటే బలవంతంగా ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒకే రోజు ఇన్ని వందల కోట్ల రూపాయల శంకుస్థాపన చేసినటువంటి ఏకైక మంత్రి మా అడ్లూరి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మా బట్టి గారి మీద చాలా భారం ఉంది.
మీకు తెలుసు గత ప్రభుత్వాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసి చిన్నాభిన్నం చేసి మా తర్వాత ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసి మనం ఉన్నా లేకపోయినా దాన్ని ఖరాబ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి బాధ్యత రహితంగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. అన్ని వ్యవస్థల్లో కూడా అప్పులు ఇచ్చారు, అన్ని శాఖలలో కూడా పెండింగ్లు పెట్టారు, అన్ని బ్యాంకుల్లో కూడా ఇంకా మనం అప్పు అడిగేదానికి కూడా అవకాశం లేకుండా అప్పులు చేసి భట్టి గారికి అప్పచెప్పారు. ఈ నిదానస్తుడు కాబట్టి, నియంత్రణ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి సమర్థతతో అన్ని ఆలోచన చేసి మా మీద మీ ఒత్తిడి ఉన్నా, మా ఒత్తిడి ఆయన మీద ఉన్నా ఎక్కడా తొణకుండా బెనకుండా కోప్పడకుండా చిరునవ్వుతోటే అందరి సమస్యల్ని పరిష్కారం చేసే శక్తి ఈనాడు ఆ యొక్క ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆ గురువు గారికి దక్కించాలని చెప్పి ప్రార్థిస్తున్నా. ఆయన ఈ 2 సంవత్సరాలు అప్పులు తీర్చుకుంటూనే వడ్డీలు కట్టుకుంటూనే పాత పథకాలన్నింటినీ సాగించుకుంటూనే మళ్ళీ కొత్త పథకాలు ఏదైతే చెప్పామో వాటినన్నింటినీ కొనసాగించుకుంటూ భారతదేశంలో సంక్షేమ రాజ్యాన్ని ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని భారతదేశం మొత్తం చెప్పుకునేటటువంటి విధంగా ఇన్ని కష్టాల్లో ఉన్న సమర్థవంతంగా నడుపుతున్నటువంటి భట్టి గారికి ఆ దేవుడి ఇంకా ఆశీర్వదించి ప్రజలు అడిగినటువంటి సమస్యలు మన మీద పెట్టుకున్నటువంటి ఆశలకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఆయన ఆధ్వర్యంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటూనే మనం ఇచ్చినటువంటి మాటని నిలుపుకుంటూనే అన్ని రకాలుగా ఇప్పుడు నా శాఖకు సంబంధించే సుమారు ఈ 2 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రతిపక్షాలు అనుకున్నాయి, పదవులు పోయిన వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఏడున్నాయి మనం అంతా సున్నా చేసి పెట్టాం కదా ఇవ్వలేరులే, దాని గురించి మనం దెబ్బలాడదాం అనుకున్నారు. పాపం ఆయన ఎక్కడ తెచ్చిండో ఎట్లా తెచ్చిండో భగవంతుడికి తెలియాలి. 25 లక్షల మందికి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత. 2 లక్షలంటే 2 లక్షలు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ చేసినటువంటి ఘనత భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికల ముందు అంకెలు పెట్టి రైతు బంధుని ఎగ్గొట్టిన దాన్ని కూడా మళ్ళీ రైతాంగానికి ఇచ్చాలని చెప్పి మళ్ళీ 21,000 కోట్లు రైతు భరోసా కింద 12,000 రూపాయల చొప్పున ఒకే రోజు 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం భట్టి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా ధాన్యం కొనుగోలు మీరు చూస్తున్నారు. మీరు ఎన్ని లక్షల టన్నులు ధాన్యం పండించినా కొనగల శక్తి తెలంగాణ రాష్ట్రానికే ఉంది. ఈనాడు భారతదేశంలో అత్యధికంగా వరి పండించేటటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రం. అందుకనే 1,83,000 కోట్లు, 1,83,00,000 టన్నులు వరి ధాన్యాన్ని పండించినటువంటిది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలను మించి నెంబర్ 1 స్థానంలోకి వచ్చాం. చైనా దేశాన్ని కూడా మితిమీరి ఏదైతే దిగుబడి ఉందో మన కర్షకులు రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని పండిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని కొనటమే కాకుండా సన్న ధాన్యాన్ని పండిస్తే 500 ఇస్తామని చెప్పాం. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు రైతులు జమ చేశాం. ఇంకా కొద్దిగా ఏదైనా రావాల్సి ఉంటే కూడా తప్పకుండా బోనస్ 500 మీకు ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. యాంత్రీకరణ మర్చిపోయాం. రైతు బంధు పేరిట వ్యవసాయానికి ఇచ్చే అన్ని పథకాలు మూలబడిపోతే మళ్ళీ ఈరోజు భట్టి గారి చేతి మీదుగా యాంత్రీకరణ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏ పనిముట్టు కోరుకుంటే ఆ పనిముట్టు దానికి సబ్సిడీ ఇచ్చి మీకు పనిముట్లు ఇచ్చేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మా మాతల్లులు మహాలక్ష్ములు ఓట్ల ముందు చెప్పాం, తల్లి మీరు సుఖ సంతోషాలతో ఉంటేనే, మహాలక్ష్ములు మహిళలు ఆనందంగా ఉంటేనే
తెలంగాణ రాష్ట్రానికి సౌభాగ్యం. మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మీకు ఏ కార్యక్రమం చెప్పాం ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పాం. ఈ రోజు మీటింగ్కి వచ్చినట్టు లేదు, మీరు పేరంటానికి వచ్చినట్టుంది. మీ ముఖంలో కళ చూస్తే మాకు ఆనందంగా ఉంది. మా బట్టి గారు ఇచ్చినటువంటి పట్టు చీరలు కట్టుకొని ఈ రోజు మీటింగ్కి వస్తా ఉంటే తెలంగాణ అంటే ఇది అని చెప్పేటటువంటి రోజు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. అంతేకాకుండా మీరు ఏములవాడకు పోవాలన్నా, హైదరాబాద్కి పోవాలన్నా, అత్యవసరంగా ఏదన్నా పని ఉంటే గతంలో మాదిరిగా మీ ఆయన్ని రూపాయి అడిగే పని లేదు. చిన్నగా బస్సు ఎక్కి అమ్మగారింటికి వెళ్ళొచ్చు, అమ్మగారింటి కాడ నుంచి అత్తగారింటికి వెళ్ళొచ్చు, అత్తగారింటి కాడ నుంచి ఆలయానికి వెళ్ళొచ్చు. మీ యొక్క స్వతంత్రాన్ని, మీ యొక్క వ్యాపారాలకి, మీ యొక్క అవసరాలకు తగ్గట్టుగా కొన్ని వందల కోట్లు, నెలకి 300 కోట్లు సుమారు ఆర్టీసీకి ఇచ్చి మిమ్మల్ని బస్ ఎక్కించి పంపించేటటువంటి బట్టి గారు ఉన్నారు, ఈ జిల్లా మంత్రి పొన్నం గారు ఉన్నారు. కాబట్టి అన్ని పథకాలని ఒక్కొక్కటి మేము తీర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఒక్కొక్క స్కూల్ మీ పిల్లల కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అంటే 250 కోట్లు అంటే నా గుండె పగిలింది. అయినా సరే బట్టి గారు ఎక్కడా కూడా తొట్టుపడకుండా మీరు కడతాను, మీకెందుకు, ప్రతి నియోజకవర్గానికి కడతానని చెప్పి ఈ రోజున శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమాలు కొనసాగించేటటువంటి శక్తి ఈరోజు బట్టి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా రేపు సంవత్సరం వచ్చే పుష్కరాలకి మీ యొక్క ధర్మపురే కాదు, పక్కనున్నటువంటి వేములవాడ పనులు కొనసాగించడమే కాదు, బాసర దగ్గర నుంచి భద్రాచలం దాకా ఉన్న దేవాలయాలన్నిటి అభివృద్ధి చేసి ఇది యొక్క పుణ్యభూమి, ఈ యొక్క తెలంగాణ అంటేనే దేవతలు నివసించినటువంటి ఈ యొక్క పుణ్యభూమి ఈ యొక్క తెలంగాణలో ఉంటా గోదావరి తీరంలో, ఆ పక్క కృష్ణానది తీరంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి టెంపుల్ టూరిజాన్ని క్రియేట్ చేసి మీ అందరికీ కాకుండా భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వెళ్ళి చూడాలి అనేటటువంటి విధంగా రేపు రాబోయే సంవత్సరంలో పుష్కరాలు నిర్వహించబోతున్నాం. మళ్ళీ తర్వాత సంవత్సరంలో కృష్ణా పుష్కరాలు నిర్వహించబోతున్నాం. ఈ రకంగా సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, ఆలయాలు ఒక పక్క, విద్య ఒక పక్క, వైద్యం ఒక పక్క, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలైనా సరే వెనకాడకుండా రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం బట్టి గారి యొక్క సహకారంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి గాలి మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉండి అన్నిటి ఎగనామం పెట్టి ఈరోజు అది ఇయ్యలేదు ఇది ఇయ్యలేదని కారు కోతలు కూసేటటువంటి రాజకీయ పార్టీల యొక్క మన విషయాలు మీరు పట్టించుకోకుండా రేపు జరగబోయేటటువంటి ఏ పరీక్ష వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అనుగుణంగా మీరు తీర్పునిచ్చి అడ్లూరు లక్ష్మణ్ గారిని ఏ రకంగా అయితే మీరు అర్థం చేర్చుకొని వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా కష్టపడి మీ ఓట్లతోటి గెలిపించి ఈరోజు మంత్రిని చేశారో, రేపు భవిష్యత్తులో కూడా కష్టపడ్డటువంటి వాళ్ళు మొన్న సర్పంచ్లు అయ్యారు, రేపు కౌన్సిలర్లు అవ్వాలి, మేయర్లు అవ్వాలి, కష్టపడ్డటువంటి కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా పదవిలోకి రావాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా నిబద్ధతతోటి పనిచేసుకోవాలి, అధికారులతోటి సమన్వయం చేసుకోవాలి, మంత్రివర్గంతో శాసనసభ్యులతో ముందుకెళ్ళాలి. మీరు అడిగినటువంటి అన్ని పనులు చేసేటటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అన్నగారు నన్ను ఒక పని అడిగారు, పెద్ద ఖర్చు లేదు కానీ 3 సొసైటీలు కావాలని అడిగారు. కలెక్టర్ మీరు ఒకసారి 3 శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి పామ్ ఆయిల్ తక్కువ వేస్తున్నారు మీ జిల్లాలో, కాబట్టి దయచేసి ఆయిల్ ఫామ్ వేయండి, అంతర పంటలు వేయండి, మీ యొక్క సౌభాగ్యంగా ఉండాలనేది మా కోరిక. వరి వేస్తున్నాం, పత్తి వేస్తున్నాం, మిర్చి వేస్తున్నాం, కానీ మన బతుకులు బయటికి రావట్లా. ఆయిల్ ఫామ్ వేసినటువంటి రైతులను చూడండి, ఈ జిల్లాలో కూడా చాలా మంది వేశారు, సుమారు 10,000-12,000 ఎకరాలకు వచ్చింది. రేపు ఫ్యాక్టరీని కూడా ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేస్తా. మీకు 1,50,000-2 లక్షల రూపాయల ఎకరానికి తక్కువ వస్తే మాది బాధ్యత. ఒకవేళ మీ యొక్క ఆయిల్ ఫామ్లో కోతులు గిన చికాకు చేస్తే మాది బాధ్యత. మీ తోటలో ఎవరైనా దొంగలు ఇస్తే మాది బాధ్యత. మీరు గెలలు పంపిస్తే 3 రోజులలో డబ్బులు వేయకపోతే మాది బాధ్యత. వానొచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేదానికి మాది బాధ్యత. కరువు వచ్చినా కూడా, కాటక వచ్చినా కూడా మీ పంట పండించేటటువంటి బాధ్యత
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందుట్లో మీరు అంతర పంటలు వేసుకోవచ్చు. 3 సంవత్సరాలు పంట వచ్చేదాకా పత్తిలో వేసుకోవచ్చు, మిర్చిలో వేసుకోవచ్చు, ఆఖరికి వరి పొలంలో కూడా వేసుకోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత మీరు కాలు మీద కాలేసుకొని మీ బిడ్డలను ఇతర దేశాలకు పంపించి చదివించి మీసం తిప్పుకుంటా ఊళ్ళో మగోళ్ళలాగా తిరిగేదానికి అవకాశం ఉంటుంది. నేను పామాయిల్ రైతుని, 40 సంవత్సరాలుగా నేను ఆ వ్యవసాయం చేస్తున్నా. బట్టి గారు పిలిచి దీనికి ఉద్యోగం ఇచ్చింది నాకు, లేకపోతే నేను బ్రహ్మాండంగా ఆయిగ తోటలో ఉండేవాడిని. అయినా సరే మిమ్మల్ని అందరినీ రాజు చేయాలంటే ఆదాయం వచ్చే వ్యవసాయం చేయాలి, ఖర్చు తక్కువ వచ్చే వ్యవసాయం చేయాలి, అకాల వర్షాలకో లేదు ప్రకృతి వైపరీత్యాలకి నష్టం రాని వ్యవసాయం చేయాలి, మనుషులతోటి తక్కువ పని జరిగేటటువంటి వ్యవసాయం చేయాలి, పీడలకు అలవాలం లేనటువంటి వ్యవసాయం చేయాలి, అధిక నిధులు, అధిక డబ్బులు, అధిక విధులు వచ్చేటటువంటి వ్యవసాయం మీరు చేయాలి. అప్పుడే మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ పిల్లలు చదువుకుంటారు. మీ పిల్లల్ని కష్టపడి ఒక్కసారి చదివించుకుంటే బట్టి గారు పెట్టేటటువంటి, అడ్లూరు లక్ష్మణ గారు పెట్టేటటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో, యంగ్ ఇండియా స్కూల్స్లో మీకు మీ పిల్లలు చదువుకునేదానికి ఎక్కడికక్కడికి అవకాశాలు వచ్చినాయి. కాబట్టి దయచేసి కష్టపడి మంచి వ్యవసాయం చేయండి, మీ బిడ్డను చదివించుకోండి. ఆ మహాతల్లులు మీకు ఇబ్బంది లేకుండా కష్టపడి సంపాదించి ఆ యొక్క ఇందిరా క్రాంతి సంఘాల ద్వారా వాళ్ళు బస్సులు కొంటున్నారు, అదేవిధంగా సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. అసలు మీకు ఇబ్బంది లేకుండా ఆ తల్లులు సంపాదిస్తున్నారు. మీరు మందు సక్రమంగా వాడుకొని మీకు చేతికి డబ్బులు రాకుండా తల్లి చేతిలోకి డబ్బులు వెళ్తున్నాయి. ప్రతి అకౌంట్ కూడా తల్లి చేతిలోకి వెళ్తున్నాయి. కాబట్టి ఆ తల్లి ఇంటిని ఎట్లా చూసుకుంటుందో మీరు కూడా నియోజకవర్గాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని అట్లా చూసుకోండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో బట్టి గారి సహాయ సహకారాలతోటి, మీ జిల్లా శాసనసభ్యులు అధికారుల యొక్క సహకారంతో ఇన్ఛార్జి మంత్రిగా ఈ జిల్లాకి ఏ అవసరం ఉంటే ఆ అవసరం బట్టి గారి సహకారం తీసుకొని చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. అడ్లూరు లక్ష్మణ్ గారి ప్రత్యేక ఆహ్వానానికి నాకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇప్పించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మన అన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అన్నకు లాస్ట్కి ఒక మాట చెప్పుడు మర్చిపోయిన అడిగేటప్పుడు, అన్న సబ్ ట్రెజరీ ఆఫీస్ కూడా, సబ్ ట్రెజరీ అన్న 3 సబ్ ట్రెజరీ అన్న నేను చెప్పిన ఆయన కూడా వినతి పత్రం రూపకంగా మా ప్రజల ముందు మీకు ఇస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రకటించాలని కోరుకుంటూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రులు మా అన్న అన్న స్వామి అన్న నీళ్ళు అన్న ప్రత్యేకంగా మా వ్యవసాయ అగ్రికల్చర్ మంత్రివర్యులకి మా తుమ్మల గారు చాలా పెద్దవారు. ఒక మాట అడిగిన లక్ష్మణ అడ్లూరి ఆయన ప్రేమతో పిలుస్తాడు ఎక్కడ అనమాట. అన్నకి ఇచ్చినందుకు ప్రజల పక్షాన మరొకసారి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, సొసైటీస్ ఇచ్చినందుకు. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి మా సోదరిమలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అమ్మ మీ చెక్ కూడా ఇవ్వబడుతుందని వీడియో మనవి చేసుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇటువైపున కుడివైపున అంతా కొంచెం ఇటు ముందుకు రావాలి, ఇటు రావాలి, ఈ మధ్యలో పంపించండి, మధ్యలో రమ్మని చెప్పాలి అందరు ఇటువైపున అందరూ కూడా. ఇప్పుడు మన అన్న ఇటు కుడివైపున మన నాయకుల మిత్రుల